ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. కేవలం 50 రోజుల్లోనే ఈ ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ఈ అరాచక పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతుందన్నారు. ఈ ప్రభుత్వం ఎంతగా భయపడుతుందంటే ఈ ఏడాది అంటే 12 నెలల కాలానికి పూర్తిస్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతుందన్నారు. ప్రతిపక్షంగా కూడా ఒక పార్టీ ఉందని, కాబట్టి ఆ పార్టీనే ప్రతిపక్షంగా గుర్తించాలంటున్నారు. ఆ పార్టీ నాయకుడినే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పుకొస్తున్నారు. కానీ ఆ పని చేస్తే అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తారన్న భయం వెంటాడుతోంది. ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నేతలను గుర్తిస్తే ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి అసెంబ్లీలో ఒక హక్కుగా మైక్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అసెంబ్లీలో హక్కుగా మైక్ ఇస్తే ప్రజల తరపున సభలో చంద్రబాబు ప్రభుత్వాన్ని విపక్ష నేత ఎండగడతారని, ఆ విధంగా వారి నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుందన్న భయంతో ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నాయకుడిని గుర్తించడం లేదని ఆరోపించారు. దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రం ఒక ఏడాదిలో 7 నెలలు ఓటాన్ అకౌంట్ మీదే నడుస్తుంది అంటే ప్రభుత్వానికి ఎంత భయం ఉందన్న విషయం అర్థమవుతుందన్నారు. ఎన్నికల ముందు ప్రజలను మోసం చేస్తూ మభ్యపెడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయలేని స్థితి ఉందని స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అందుకే చంద్రబాబు ఎంతగా భయపడుతున్నాడంటే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే ఆ హామీలు అమలు చేయలేమన్న గుట్టు బయటపడుతుందన్న భయం ఆయన్ను వెంటాడుతుందన్నారు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించే రాష్ట్రంలో అరాచకాలను ప్రోత్సహించడం ద్వారా భయానక పరిస్థితి తీసుకొస్తున్నారని ఆరోపించారు.